సో నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడేనా. ఇది నా ఊరు ఆనేగుంది. నేను ఒక 12 years అయిపోయి ఉంటుంది ఆనేగుందిలో వదిలేసి వెళ్ళిపోయి. అప్పుడు నాకు అర్థం కాలే లైఫ్ అంటే. నేను పరిగెడుతూనే ఉన్నా బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి, తిరుపతికి, ఎక్కడో వెళ్ళి ఇక్కడికి నేను ఒక 1 yearకి ఒకసారో లేదంటే 6 monthsకి ఒకసారో అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. అది కూడా పర్టికులర్లీ బ్రో పెళ్ళిళ్ళు, ఆమెకి ఫంక్షన్లు, అది కూడా మెయిన్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి, అజయ్ ఈరోజు మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా చెల్లిది, రారా నువ్వు రావాలిరా అని చెప్తే మాత్రం అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఓకే వీడి వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా అని ఆలోచించి వచ్చే రకాన్ని. నాకు అప్పుడు తెలియదు లైఫ్ ఏమంటే. తర్వాత ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అప్పుడు దాకా నాకు లైఫ్ అర్థమే కాలేదు. ఐ వాజ్ రన్నింగ్ బిహైండ్ మనీ 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 మొత్తం దానిపైనే ఇన్వెస్ట్. నాదంతా నా బ్రెయిన్ అంతా దానిపైనే వర్క్ చేస్తూ ఉండింది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనాలో ఏం చేయాలో అర్థం కాక ఉన్న డబ్బులన్నీ పోయి, జాబు పోయి, ఒక 3-4 డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన థెరపీస్ అన్నీ యూజ్ చేసుకొని పంచకర్మ ఏమో దట్స్ ఫైన్ అవన్నీ యూజ్ చేశాక నాకేం అర్థమైందంటే పీస్ ఎక్కడే ఉండదు, మాలోనే ఉంటుంది. అది మేము గుర్తించదు. ఇంకా నేను నాకేం కావాలని అర్థమైంది. అది ఫ్యాక్ట్. హైదరాబాద్కి వెళ్ళా. నాకు నచ్చినది ఒకటి, చిన్నప్పటి నుంచి నాకు యాక్చువల్లీ డ్రామాసు, ఆమెకి ఈ వీడియోస్ తీసేది కానీ, తర్వాత యాక్టింగ్ కానీ పిచ్చి బ్రో. సో రామాయణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ తీసుకొని అక్కడ ఒక 4 ఫిల్మ్ చేశా. తర్వాత ఇక్కడికి వచ్చేసి హంపీకి వచ్చి ప్రతి ఒక్క కొండ కూడా ఒక స్టోరీ ఉంటుంది బ్రో. నేను అబద్ధం చెప్పట్లేదు. హంపీకి వస్తే మీరు సన్ రైజ్ సన్సెట్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు ఒక్కొక్క కొండ ఎక్కి దిగే కొద్దీ నేనేం కోల్పోయానో నాకు అర్థమయ్యే స్టార్ట్ చేసింది. ఇంకా నాకు ఇంకేం వద్దు, ఇది నా ఊరు, నేను ఇక్కడే ఉంటానని ఫిక్స్ అయిపోయి అన్నీ జాబ్ వద్దు ఎన్ని రిజైన్ చేసేసి ఇంకా వచ్చేసిన, ఇదే నా ఊరు అని చెప్పి. సో మోస్ట్లీ సిటీలో ఉండే జనాలంతా హಳ್ಳಿ నుంచి పోయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఆ ఊరు గురించి కానీ, అక్కడ ప్లేసెస్ గురించి కానీ, జనాల గురించి కానీ. సో సిటీలో ఉండే ప్రతి ఒక్కరును నాకు తెలిసి ప్రతి ఒక్కరు కాదండి, ఒక 50% మంది మాత్రం పల్లె నుంచి సిటీకి వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. కంప్యూటర్ ఉంటుంది, కూర్చొని ఉంటారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుకొని షాపింగ్లో ఆర్డర్ చేసుకుంటారు. భోజనం కావాలంటే ఆన్లైన్లో పెట్టుకుంటారు, బ్లింకిట్ అంటారు, ర్యాపిడో అంటారు, ఊబర్ అంటారు. అవన్నీ వదిలేసి నాదొక చిన్న సజెషన్ ఉంది మీకు. ఆన్ ఆఫ్ సడన్ అన్నీ వదిలేసి ప్రజెంట్ మీ ఊరికి పోయి మీ అవ్వ తాతలు ఉంటే మాట్లాడించుకొని అక్కడ అందరితో మీట్ అయ్యి హ్యాపీగా ఒక 1 week అట్లా గడిపేసండి. మీరేం కోల్పోయారో మీకు అర్థమవుతుంది. ఎంత ఇన్నోసెంట్ జనాలు ఉంటారో తెలుసా విలేజెస్లో. యూ కెనాట్ ఇమాజిన్. పల్లెలో ఉండే ఇన్నోసెన్స్ ఏం తెలుసా. నేను నిన్న వాక్ చేసాక వెళ్తే అవ్వ తాత మనవాళ్ళు, ఆమెకి హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళు ఒక కట్ట దగ్గర కూర్చొని బ్రో వాళ్ళకి హ్యాపీనెస్ తప్ప వేరే ఉండదు. ఇప్పుడు మీరు యూజ్ చేస్తారే ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత ఫేస్బుక్ కానీ, రీల్స్ కానీ, చాట్ జీపీటీ వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా, మీరంతా దాంట్లోనే మునిగిపోయి అమ్మ నాన్నని వదిలేసి అక్కడెక్కడో అజ్ఞాతవాసంలో బతుకుతుంటారు. మీరు మీ పల్లెకి వస్తే ఏం మిస్ అయ్యారో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా చిన్న పల్లెల్లో కరెంట్ లేకుండా జీవిస్తున్నారు హ్యాపీగా. అది లైఫ్ అంటే.
థెరపీస్ తీసుకుంటే, మెడిటేషన్ చేస్తే, లేదంటే యోగాలు చేస్తే రావు. ఇక్కడికి వచ్చి జీవిస్తే మాత్రం మీకు అర్థమవుతుంది మీరేం కోల్పోయారు. నేను ఎందుకు మీకు ఇంత చెప్తున్నాను. లైఫ్ చాలా చిన్నది, అర్థం చేసుకొని బతకాల, అదే లైఫ్ ఉంటుంది. ఒక కరెక్ట్గా 3-4 మంత్స్ అయిండొచ్చు, 3-4 మంత్స్ అయిండొచ్చు. నేను ఒక ఇంట్లో అన్నీ ఉన్నాయి, నీకేమేమి కావాలో పెద్ద టీవీ ఉంటుంది, ఆమెకి ఏసీ ఉంటుంది, మంచి బెడ్ ఉంటుంది, మొబైల్ ఆన్ చేసుకుంటే స్విగ్గీ జొమాటోలో నీకేం కావాలో ఇంటి దగ్గరకు వస్తాయి. నీకు అర్థం కాదు అక్కడ ఏం చేయాలో. ఫ్యాక్ట్ అది. ఒక కంప్యూటర్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చెప్తారు, నువ్వు చేస్తూ ఉంటావు, అన్నీ నీ ఇంటి ముందుకే వస్తూ ఉంటాయి. ఇంతే లైఫ్ అనుకుంటావు. డేస్ పక్కా పోతూ ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చినాక వాటికన్నీ ఆన్సర్ దొరికింది. ప్రతి ఒక్క కొండ ఎక్కి దిగుతుంటే నేను ఏం కోల్పోయినా అర్థమవుతుంది. ఇదే కదా లైఫ్. కాళ్ళకి చేతులకి, నా బ్రెయిన్కి, నా బాడీకి వర్క్ దొరుకుతుంది కదా, అంత హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది కదా అనిపించింది. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ మీలోనే ఉంటుంది. దట్స్ ఆల్.